డీఈ బదిలీ కోసం 50,000 డిమాండ్ చేసిన పంచాయతీరాజ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ కనకరత్నంను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. తాండూరు నుంచి వికారాబాద్ కు బదిలీ చేయాలని కనకరత్నంను డీఈ కోరగా 50,000 డిమాండ్ చేయగా ఏసీబీని ఆశ్రయించారు. హైదరాబాద్ ఎర్రమంచిల్లోని పంచాయతీరాజ్ కార్యాలయంలో కనకరత్నం లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం ఎర్రమంచిల్లోని పంచాయతీరాజ్ కార్యాలయంలో కేపీహెచ్బీ కాలనీలోని కనకరత్నం నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఈ ఏడాది మార్చి 31న ఈఎన్సీ కనకరత్నం పదవి విరమణ పొందారు. ప్రభుత్వం మరో ఏడాది కనకరత్నం పదవీ కాలం పొడిగించింది. మాకు యాక్చువల్లీ వారం రోజుల క్రితమే ఇతను తాండూరు నుంచి ఒక డిఈ గారిని కుల్కచర్ణ అని ఒక రిమోట్ ప్లేస్కు ట్రాన్స్ఫర్ చేశారు. ఆ రిమోట్ ప్లేస్కు వెళ్ళలేను, అతనికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ వచ్చి ఇంజనీరింగ్ చీఫ్ ఎవరు ఉన్నారో అతన్ని రిక్వెస్ట్ చేసుకున్నాడు. అతను వికారాబాద్కి అట్లీస్ట్ పోస్టింగ్ ఇవ్వమని అడిగినందుకు 50,000 బ్రైబ్ ఇస్తే ఆ పోస్టింగ్ ఇస్తానని చెప్పాడు. అప్పటి నుంచి దాదాపుగా లాస్ట్ 1 వీక్ ఇతను ఇక్కడికి ఆఫీస్కి వస్తూనే ఉన్నాడు. ఈరోజు ఆర్డర్ రెడీ చేశామని చెప్పేసి ఫోన్ చేస్తే ఈరోజు మళ్ళీ మాకు వచ్చి ఫర్దర్ కంప్లైంట్ ఇస్తే కేసు రిజిస్టర్ చేశాం. మార్నింగ్ చేసేసి ఇక్కడికి వచ్చాము. 50,000 ఏదైతే ఫినాప్థిలిన్ పౌడర్ అప్లై చేసి మేము కంప్లైంట్కి ఇచ్చి పంపించామో డిఈ గారికి, అతని దగ్గర నుంచి ఇతను యాక్సెప్ట్ చేశాడు. లెఫ్ట్ హ్యాండ్ తోటి తీసుకొని లెఫ్ట్ ఫ్రంట్ ప్యాకెట్లో పెట్టేసుకున్నాడు. అతను ఇప్పుడు అరెస్ట్ చేశాము. ప్రొసీజర్ తర్వాత ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. 2 ఆఫీసర్స్, ఇన్స్పెక్టర్స్ వీళ్ళ ఇల్లు కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో ఉంది. అక్కడ కూడా సెర్చెస్ నడుస్తున్నాయి ఇంట్లో. అది ఒక 10-12 అవర్స్ అవుతే ఆ సెర్చెస్ రిజల్ట్స్ ఏమైనా వస్తాయి.